నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం ఆహార కొరత ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది అయితే పుకార్లు సృష్టిస్తూ ఉన్నారనమాట. ఎవరైనా కువైట్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆహారాన్ని నిల్వ చేసి ఉంచుకోవాలని చెప్పేసి చాలా వరకు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కువైట్ దేశానికి ఆహార దిగుమతులు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి స్థానిక మార్కెట్లో ఆహార నిల్వలు సరిపోయే విధంగా ఉన్నాయి, కార్యకలాపాలు సజావుగా సాగుతూ ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ ధృవీకరించింది. కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మార్కెట్లోకి సరుకుల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతూ ఉందని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా తెలపడం జరిగిందనమాట. ప్రజల ఆరోగ్య పరిరక్షణ మరియు మార్కెట్ స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ ఆహార భద్రతను మరియు నిర్దేశాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవడానికి ప్రయోగశాలలు మరియు తనిఖీ కేంద్రాలు 24 గంటలు 7 రోజులు పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి కమ్యూనిటీ న్యూట్రిషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ షైమా ఆల్ అస్పార్ గారు తెలిపారు. అలాగే ప్రస్తుతం కువైట్లోని మార్కెట్లో ఆహార పదార్థాలు సరిపడే విధంగా ఉంది. కువైట్లో ఆహార కొరత లేదు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. వీటిని అలుసుగా తీసుకొని ఎవరైనా సరే కానీ ఎక్కువ ధరలకు ఆహార పదార్థాలు కానీ కూరగాయలు కానీ ఎవరైనా అమ్మితే కానీ అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా వరకు కువైట్లోని ప్రైవేటు మార్కెట్లలో మనం చూసుకుంటే కానీ చాలా వరకు వస్తువుల రేట్లు పెంచేశారన్నమాట. కూరగాయలు కావచ్చు, మామూలుగా భారతీయులు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు విపరీతంగా పెంచేశారనమాట. వీటికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తే కానీ మేము ఆ యొక్క షాపుల పైన లేకపోతే బకాలాల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. ప్రస్తుతం కువైట్లో ఎటువంటి ఆహార కొరత లేదు, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.